ఒకే ఒక్క భేటీ బీఆర్ఎస్ షాక్ అయిపోయింది. ఎంతగా అంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో అదే పనిగా ప్రెస్ మీట్లు పెట్టించి తాము పార్టీ మారడం లేదని గట్టిగా చెప్పించేంతగా. అది పైకి కనిపించేది కానీ అంతర్గతంగా మాత్రం బీఆర్ఎస్ ఇంకా ఎక్కువ కుదుపునకు లోనైంది. దీనికి ఆ నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు, హరీష్ రావు కనుసన్నల్లో రాజకీయాలు చేసేవారు కావడమే. అందుకే అందరి చూపు హరీష్ రావుపై పడింది. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్కు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. గులాబీ బాస్ కేసీఆర్కు తెలియకుండా ఇప్పటిదాకా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు ఎవరైనా ఒక్క అడుగు కూడా వేయని కట్టుదిట్ట పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అధినేతకు తెలియకుండా ఆ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ని కలిసే ధైర్యం చేశారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో అసలు బీఆర్ఎస్ పార్టీ లోపల ఏం జరుగుతోందన్నది ఆ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఆందోళ్, మెదక్ తప్ప అన్ని సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ గెలిచింది. ఆ జిల్లా పూర్తిగా హరీష్ రావు ఆధీనంలో ఉంటుంది. అలాంటి జిల్లాలో ఎవరికీ తెలియకుండా నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లి ముఖ్యమంత్రితో సమావేశం కావడం అంత సులువుగా జరగదు. పార్టీలో ముఖ్య నేతలతో ఎంతో కొంత సమాచారం ఉండే ఉంటుంది. హరీష్ రావుకు పూర్తిగా తెలుసని, ఆయనకు తెలియకుండా ఆ భేటీ జరగదని చెప్తున్నారు. ఇది కూడా బీఆర్ఎస్లో అలజడి రేగడానికి మరో కారణమైంది. పైగా నలుగురిలో సునీత లక్ష్మారెడ్డి దీర్ఘకాలంగా కాంగ్రెస్తో అనుబంధం ఉన్న నేత. పటాన్చెరు ఎమ్మెల్యేకి పవర్ లేకపోతే పూట గడవదు. తెలంగాణలో బాగా ఆదాయం వచ్చే నియోజకవర్గాల్లో అది ఒకటి. అందుకే వారు రేవంత్ రెడ్డిని కలిశారు. కానీ కాంగ్రెస్తో చర్చలు జరపలేదు. చేరాలా లేదా చేరితే ఏమవుతుందన్న చర్చలు జరగలేదు. కానీ ఒక భేటీ మాత్రం జరిగిపోయింది. దీంతో ఆ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్లో అపనమ్మకం ప్రారంభమైంది. రేవంత్ తలుచుకుంటే బీఆర్ఎస్ను ఊడ్చేస్తారన్న ప్రచారము ఊపందుకుంది. ఇదంతా హరీష్ రావు స్కెచ్చేనని అనుమానాలు అంతకంతకు ఆ పార్టీలో పెరిగిపోతున్నాయి. దానికి కారణం ఇటీవల ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలే. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిపై ముఖ్య నేతలు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. కేసీఆర్ మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావును పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలని సూచించారట. ఈ ప్రతిపాదనలు హరీష్ రావుకు నచ్చలేదని చెప్తున్నారు. మెదక్ లోక్సభ బరిలో వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. తనను రాష్ట్ర రాజకీయాల నుంచి క్రమంగా కనుమరుగు చేసేందుకే కేసీఆర్ తన పేరును ఎంపీగా పరిశీలిస్తున్నారన్న అసంతృప్తి ఒకవైపు, తన పరిధిలోని మెదక్లో తన ప్రమేయం లేకుండా అభ్యర్థి ఎంపిక కసరత్తు చేయడం మరోవైపు, హరీష్ రావు కేసీఆర్కు మరో ఛాయిస్ లేకుండా చేసేందుకే ఇలా ఎమ్మెల్యేలను మర్యాదపూర్వక భేటీ పేరుతో రేవంత్ రెడ్డి వద్దకు పంపారని అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు మధ్య విభేదాలు గతం నుండే కొనసాగుతున్నాయని బీఆర్ఎస్లో ఓ రూమర్ ఉంది. హరీష్ రావుకు తెలియకుండా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసే సాహసం చేయరనేది రాజకీయంగా అందరికీ తెలిసిన విషయమేనని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఎంతగా కవర్ చేసుకున్నప్పటికీ రాజకీయంగా జరగాల్సిన నష్టం పార్టీకి, అధినేత కేసీఆర్కు జరిగినట్లేనని భావిస్తున్నారు. ప్రభుత్వ మనుగడపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలన్నీ ఒక్క దెబ్బకు తేలిపోయేలా రేవంత్ రెడ్డి చేశారు. ఈ ఊపు కొనసాగిస్తే పార్లమెంట్ ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరైపోతుంది. మొత్తంగా బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల కారణంగానే ఈ భేటీలు జరిగినట్లుగా ఎక్కువ మంది నమ్ముతున్నారు. subscribe to KTV Telugu KTV Telugu channel.